కళ్ళు తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఇది మనిషికైనా అవ్వచ్చు, జీవులకైనా అవ్వచ్చు. అయితే మనిషి చనిపోయిన తర్వాత కొన్ని సాంప్రదాయ ప్రకారం కొన్ని కార్యక్రమాలు చేసి శ్మశానానికి తీసుకొచ్చైతే పూడుస్తాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనుషులకి జీవుల్లో కుక్కలంటే చాలా ఇష్టం ఉంటుంది. అది వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్తో సమానంగా చూసుకుంటారు. అంతకుముందు ఈ కుక్కలు చనిపోయినప్పుడు ఎక్కడో డ్రైనేజీల్లోనో చెత్తలోనో పడేసేవారు. వింత ఏంటంటే ఇక్కడ వైజాగ్లోని మనుషుల శ్మశానం లాగే కుక్కల శ్మశానం కూడా ఒకటి ఏర్పడిందండి. తమ ఇష్టమైన కుక్కని చనిపోయినప్పుడు తీసుకువచ్చి ఇక్కడ పూడ్చే ఏర్పాట్లు అయితే ఉన్నాయి. మనం చూస్తున్నాం అన్ని విజువల్లో. ఇప్పుడు మనకు కనిపించే అన్ని ఈ కుక్కలకు సంబంధించిన ఈ యొక్క కట్టడాలే. మనం పేర్లు కూడా చూడొచ్చు. కుక్కలు ఏ డేట్ నుంచి ఏ డేట్కి పుట్టాయి, ఎప్పుడు చచ్చిపోయాయి. ఇవి మనం చూసేది మ్యాక్స్ బాబు, అదేవిధంగా రూబీ, అదేవిధంగా మొత్తం చాలా పేర్లు, విక్కీ, లియోలా, మొత్తం మనం ఏదైతే చూస్తున్నామో ఇవన్నీ కుక్కలకు సంబంధించిన శ్మశానానికి సంబంధించిన కట్టడాలే. ఇవి చనిపోయిన తర్వాత పూడ్చి ఈ విధంగా మనుషులకి ఎలా అయితే కడతామో కుక్కలకు కూడా ఈ విధంగా కట్టడాలు అయితే కట్టడం జరుగుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఇది విక్కీ, ఇది 2013లో పుట్టి 2025లో చనిపోయింది. దీనికి గుర్తుగా చనిపోయిన తర్వాత ఏ విధంగా ఈ ఈ కట్టడం కట్టేదని మనం చూస్తున్నాం. అయితే మనుషులకి ఏ విధంగా అయితే కాటి కాపరు ఉంటారో కుక్కలు కూడా ఇక్కడ ప్రత్యేకించి ఒక కాటి కాపరు ఉన్నారు. అసలు ఆ కుక్కలు తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తారనేది ఈ కాటి కాపరిని అయితే మనం అడిగి తెలుసుకుందాం. మరి కుక్కలు ఏ టైంకి వచ్చిన మా నాన్నే చేయాలి సార్. ఇక్కడ చాలా కుక్కలు వస్తాయి ఇక్కడికి అప్పుగారులోకి. ఇప్పుడు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి కార్యక్రమం చేస్తారు కుక్కలకి? ఆ కుక్కలు చాలా పూజ చేస్తారు, బాడీ కూడా పూజ చేసుకుంటారు వాళ్ళు. ఎంత ఏడుతారు ఆ జనం, ఇచ్చిన కుక్కలకి ఇచ్చిన జనం. తెలుసా మాకు ఆ బాధ కూడా మాకే డబ్బులు తీసుకుని పోతాం వాళ్ళ దగ్గర ఏడుతుంది. అంటే మనుషుల కన్నా కుక్కల దగ్గరికి వచ్చే ఎక్కువగా సెంటిమెంట్ కార్లు తీసుకొస్తారు సార్ కుక్కలు. అయినా అవన్నీ మనమే చేస్తాం అని ఎప్పుడు అక్కడ ఉంటానండి. ఆ రూమ్ అదేనండి, అది అవతల రూమ్ ఉందండి. బాడీ కలిసి నోనండి. ఇప్పుడు పూజ చేసిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? పూజ చేసిన తర్వాత పూజ చేసి వెళ్ళిపోవడం సార్ వాళ్ళు. అంటే ఈ కట్టడాలు కడుతున్నారు కదా, వాళ్ళకి గుర్తుగా మనుషులు కట్టినట్టే ఈ విధంగా దెమ్మల గురించి చెప్తారు సార్. దెమ్మలు కట్టుకోవచ్చు మీరు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఏడవ కూడా జరుగుతుంది. జరుగుతుందా? చాలా ఏడుస్తారు వాళ్ళగడన్నా, చాలా ఏడుస్తారండి. తమ ఇష్టమైన కుక్కల్ని ఇక్కడ తీసుకొచ్చి పాతిపెట్టి సమాధులు కూడా గుర్తుగా తయారు చేసుకుంటున్నారు. దాని మీద దాని ఫోటో కూడా వేయడం అయితే జరిగింది. అయితే మనుషుల్లాగానే కుక్కలు కూడా ఈ యొక్క సమాధులు, అదేవిధంగా శ్మశానం ఉండడం అనేది ఒక ఆశ్చర్యం.